ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నకర్కల్ నియోజకవర్గం నకర్కల్ హెడ్ క్వార్టర్స్లో డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేయడానికి వచ్చిన నన్ను మా అన్న వేముల వీరేశం అన్న ఇక్కడికి ఆహ్వానించారు. అలాగే మీరందరూ చూసినట్టయితే 7 నియోజకవర్గాల కార్యకర్తల సమావేశాలు అయిపోయిన తర్వాత నిన్నటి నుంచి తుంగతుర్తి నుంచి మొదలైనటువంటి ఈ డోర్ టు డోర్ క్యాన్వసింగ్ పొద్దున ఆలేరు, సాయంత్రం నకర్కల్కి రావడం జరిగింది. మా కార్యకర్తలందరూ కూడా మంచి జోష్లో ఉన్నారు. ఎందుకంటే మొన్ననే ఎన్నికలలో నకర్కల్ నియోజకవర్గంలో వేముల వీరేశం అన్నను 68,000 మెజార్టీతోటి గెలిపించినటువంటి మా కార్యకర్తలు ఇంకా అదే జోష్లో ఏంటంటే ఈ 150 రోజుల పాలన మీద కూడా వాళ్ళు ప్రజల మధ్యనికి వెళ్తుర్రు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తుంది. ముఖ్యంగా మా ఎమ్మెల్యే అన్న వీరేశం అన్న, అటు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇద్దరు యువకులు వీళ్ళు ప్రజలకు ఏదైతే వాగ్దానం చేసిరో నెరవేర్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు భవిష్యత్తులో మీ అందరితోటి కార్యకర్తలు కానీ ప్రజలతోటి మమైకమే ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా నేను కూడా ఇప్పుడు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్న కార్యకర్తలందరినీ ఒకటి విన్నపించుకుంటున్న ప్రతి కార్యక్రమంలో ఈరోజు డోర్ టు డోర్లో పోయినప్పుడు కూడా మా కార్యకర్తలే వెంటుర్రు. వీళ్ళైనా అటు ప్రజలైనా కార్యకర్తలు మమేకమైపోయారు, కార్యకర్తలను నమ్మిర్రు. మొన్న ఇప్పుడు కూడా ఇదే కార్యకర్తలు మళ్ళీ నన్ను కూడా గెలిపిస్తారన్న నమ్మకం నాకు కలుగుతుంది. ఎందుకంటే 68,000 మెజార్టీ ఇచ్చి తెలంగాణలోనే హయ్యెస్ట్ మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులలో. అటువంటి ఈ గడ్డ నకర్కల్ గడ్డ కాంగ్రెస్కి అడ్డా అని కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. నేను కూడా యువకుణ్ణి, ఈ ప్రాంతానికి చెందినవాడినే. నాది శాలిగౌరారం మండలం, తుంగతుర్తి నియోజకవర్గం. ఒకప్పుడు అది నకర్కల్ నియోజకవర్గంలోనే ఉండే 2009 ముందు. సో నాది సొంతం అన్నట్టు ఈ నియోజకవర్గం. నేను ఇక్కడే చదువుకున్న యూత్ కాంగ్రెస్ NSY నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేసిన. మీ అందరికీ తెలుసు, మా కుటుంబం కూడా చాలామందికి పరిచయం ఈ నకర్కల్లా. నాదో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తినే. నాకేమి రాజకీయ నేపథ్యం లేదు. నన్ను ఇక్కడ ప్రజలు ఆశీర్వదిస్తారన్న నమ్మకం నాకుంది. నేను ఎందుకంటే వాళ్ళ బిడ్డ లాంటి వాడిని. గెలిచిన తర్వాత కూడా మీ అందరి తరపున, ఎందుకంటే మీరు ఆల్రెడీ వీరేశం అన్నని గెలిపించుకుర్రు, రాష్ట్ర ప్రభుత్వం కూడా వచ్చింది, రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వీళ్ళకు అందరికీ నేను ఒక సోదరుని భావంతో ఉండి మీ అందరి సమస్యలు అన్నల ద్వారా తెలుసుకొని పార్లమెంట్లో కూడా వీలైనంత మటుకు మన సమస్యలపై గలం విప్పి మనకు రావాల్సిన నిధులు తీసుకొచ్చి మనం ఇక్కడ ఏరియాను డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి నేను గతంలో కూడా కార్యకర్తగా ఉన్నా. నాకు కార్యకర్త కష్టాలు, ప్రజల కష్టాలని కింది నుంచి చూసి వచ్చిన వాడిని. కాబట్టి నేను సమస్యలు తెలుసుకొని ఇక్కడ రాష్ట్రంలో బంగారు తెలంగాణ కోసం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినాక కూడా 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ దాన్ని నిర్వీర్యం చేసింది. కాబట్టి ఈ 10 ఏళ్ల పాలనలో మనకు ఎంత నష్టం జరిగిందో దాన్ని కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లల భవిష్యత్తుని కూడా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఒక తెల్ల కాగితం లాంటి వాడిని, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. రాజకీయాలు ఎదిగేటప్పుడు ఇంత ప్రజాదరణ ఉన్నప్పుడు ఇలాంటి అవాకులు చవాకులు పేలుతూనే ఉంటారు. వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తారు. దాన్ని ఆల్రెడీ చాలామంది దానికి ఆన్సర్ ఇచ్చిర్రు. నేను ఏ తప్పు చేయలేదు, నేను చేయలేదు కూడా, చేయను కూడా భవిష్యత్తులో. కాబట్టి మీరు దయచేసి ఇటువంటి మా ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఒకటే చెప్తున్నా, ఈ సోషల్ మీడియా ద్వారా చాలా తప్పుడు ప్రచారం చేస్తున్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. మీరు ప్రజల మధ్య నుండి మన కాంగ్రెస్ పార్టీ పథకాల గురించి, మన నాయకుల మీద చేస్తున్నటువంటి ఇటువంటి ఏదైతే ప్రచారం జరుగుతుందో తప్పుడు ప్రచారం, దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకే చెప్తున్నాం. ముఖ్యంగా 68,000 మెజార్టీతో నకర్కల్ నియోజకవర్గ ప్రజలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించారు. ఈరోజు రాష్ట్రంలో బీఆర్ఎస్ అడుగుసిపోయి లేచే పరిస్థితులు లేదు. బీజేపీ అనేటువంటిది ఈ ప్రాంతంలో వాసన కూడా లేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులన్నింటినీ చూసిన తర్వాత, ప్రజల స్పందన చూసిన తర్వాత, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలన చూసిన తర్వాత, ఈ నియోజకవర్గంలో ఇల్లు లేని పేదవాళ్లకు ఇప్పటికే ప్రభుత్వం 3,500 ఇండ్లు ప్రకటించిన తర్వాత 1,00,000 ఓట్లు పైచిలకు మాకు మెజార్టీ వస్తుందనేటువంటి నమ్మకం, విశ్వాసం మాకుంది. ప్రజల్లో ఆదరణ చూసిన తర్వాతనే నిన్న శాలిగౌరారం వచ్చిన తర్వాత ఒక తొరికూత కూసిపోయింది. ఆఫ్టర్ ఆల్ 200 గజాల స్థలం గురించి మా అభ్యర్థి మీద మాట్లాడిందంటే వాళ్ళు ఎంత చిల్లరగాలో, ఎంత చిల్లర రాజకీయాలకు పాల్పడుతుర్రో ప్రజలకు అర్థమైపోయింది. వాళ్ళు ఓడిపోతుర్రు, డిపాజిట్ రాలేదు కాబట్టి వ్యక్తిగతమైనటువంటి దూషణలకు, వ్యక్తిగతంగా మనిషి క్యారెక్టర్ మీద బదనం చేయాలనేటువంటి ఒక చర్యలకు పూనుకుంటారు. నా మీద సేమ్ గదే భాషను, గదే వాతావరణాన్ని చేసారు.
ప్రజలు సమాధానం చెప్పారు. రేపు మా అభ్యర్థి ఇక్కడ వైట్ పేపర్ లాంటివాడు, సూర్యుని లాంటివాడు, ఆయన మీద ఉమ్మేస్తే వాళ్ళ ముఖం మీదనే పడుతుంది తప్ప మాకు ఒరిగిపోయేది ఏం లేదు. భారీ మెజార్టీతో కిరణ్ కుమార్ రెడ్డి గెలవటం ఖాయము. ఎవరైతే మాట్లాడినరో వాళ్ళ చరిత్రనే కబ్జాకూరుల చరిత్ర, వాళ్ళ చరిత్రనే భూదందాల చరిత్ర, వాళ్ళ చరిత్రనే రియల్ ఎస్టేట్లో మోసాల చరిత్ర, వాళ్ళ చరిత్రనే అనేక రకాల తప్పుడు చరిత్ర. సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.